రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతున్నటువంటి దివ్య రామ మందిరం బాలరామ విగ్రహ ప్రతిష్ఠ 22వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు అందరూ పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర పిలుపుని సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో మనం నిత్యం చేసుకునేటువంటి దీపారాధనతో పాటు ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా తలుచుకొని ఒక 5 దీపాలు, హనుమంతుల వారిని కూడా తలుచుకొని ఒక 5 దీపాలు పెట్టి మీ యొక్క సంఘీభావాన్ని ఆధ్యాత్మిక శక్తిని కూడా మీరు ప్రస్ఫుటింపజేస్తారని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆ రోజున ప్రతిష్ట జరిగేటువంటి రోజున ఇంట్లో ఒక 5 దీపాలు వెలిగిద్దాం. మనకి తోచినటువంటి విధంగా శక్తి సామర్థ్యాలతో రాముల వారికి అర్చన చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి ఆ నామాన్ని ఆ రోజు అందరూ కూడా స్మరించండి. అద్భుతమైనటువంటి తరుణం మనకి రాబోతోంది. ఆ అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట ఎంతో మంది భావోద్వేగాలతోని, ఎంతో మంది తాలూకా ప్రాణత్యాగాలతోని, ఎంతో మంది తాలూకా శక్తి తపశక్తితో కూడుకున్నటువంటి ఆ రామాలయం మనకి ఇప్పుడు అక్కడ మన కళ్ళ ముందు దర్శించబోతోంది. మనం జీవించి ఉండేటువంటి ఈ తరంలో అది జరగడం అనేది మనకి చాలా అదృష్టం హేతువు. కాబట్టి అందరూ కూడా ఆ రాముల వారి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలతో తొలతూగండి. ప్రతి ఒక్కరూ ఆ రోజు 5 దీపాలు పెట్టండి ఇంట్లో. అలాగే తులసికి పూజ చేయండి, రాముల వారికి పూజ చేయండి, రామాలయం దర్శనం చేయండి, రామ భజనలు చేయండి. మీకు తోచిన విధంగా మన తాలూకా ఐక్యతను సంఘీభావాన్ని కూడా ఈ యొక్క దేశానికి చాటి చెప్పి తెలియజేయండి. శుభమస్తు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం సింహాచలం.